అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈరోజు సామెతల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాము. 1వ వచనం, దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. అంటే ఈ సామెతలు అనేవి దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను గారు చెప్తున్నారండి. 2వ వచనము, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఈ సామెతలు దేవుడు సొలొమోను ద్వారా ఎందుకు ఇస్తున్నాడో మనకి ఈ 2, 3, 4 వచనాలు చదువుతుంటే అర్థమవుతుంది. దేవుడు ఈ సామెతలు ఎందుకు ఇచ్చాడు అని అంటే, జ్ఞానము లేనివారు జ్ఞానం తెచ్చుకోవడానికి, వివేకం లేనివారు వివేకం తెచ్చుకోవడానికి, ముఖ్యంగా యవ్వనులకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. 4వ వచనం మనం చూస్తే, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు అని ఉందండి. సహజంగా మనము యవ్వనుల గురించి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి పెద్దవాళ్లకున్నంత అనుభవ జ్ఞానం కానీ వివేకం కానీ ఉండదండి. కాబట్టి అలాంటి వారందరూ కూడా ఈ సామెతలు చదువుకొని జ్ఞానాన్ని వివేకాన్ని సంపాదించుకోవాలి అని మనకి మొదటి 4 వచనాలు చదువుతుంటే అర్థమవుతుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాలండి. ఏంటంటే అది 5వ వచనంలో ఉంది. జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. దేవుడు సొలొమోను ద్వారా ఈ సామెతలు కానీ ఈ జ్ఞానాన్ని కానీ నీతిని న్యాయాన్ని బుద్ధిని అన్నిటినీ వివరించాలనుకుంటున్నాడు. సొలొమోను గారు కూడా చెప్పాలనుకుంటున్నారు. కానీ వీటిని ఎవరు అర్థం చేసుకొని జ్ఞానాన్ని వివేకాన్ని సంపాదించుకుంటారంటే, జ్ఞానం గలవాడే వీటిని అర్థం చేసుకొని మళ్ళీ సంపాదించుకుంటాడు, ఇంకా జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాడు, పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు అని మనకు అర్థమవుతుందండి. కొంచెం కూడా జ్ఞానం లేకుండా మూర్ఖులు కూడా ఈ భూమి మీద ఉన్నారు. మూర్ఖులు ఏం చేస్తారంటే, దేవుడు చెప్పే జ్ఞానాన్ని పెడచెవిన పెడతారు, దేవుడు చెప్పే జ్ఞానాన్ని వినకుండా తమకే అన్నీ తెలుసు అనుకునే వారు కూడా ఉంటారు. ఇదే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు అని మనం చూస్తున్నాం. ఇక్కడ నేను ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నాను అంటే, దేవుడు ప్రజలందరికీ జ్ఞానాన్ని వివేకాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, వాళ్ళందరికీ నేర్పించాలనుకుంటున్నాడు. అయితే ఎవరైతే జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే ఏది మంచి ఏది చెడు అని ఆలోచిస్తారో, ఎవరైతే ఏది మంచో ఏది కరెక్టో అది చేయాలనుకుంటారో, ఎవరైతే నీతి న్యాయములను ప్రేమిస్తారో వాళ్ళు మాత్రమే దేవుడు చెప్పే ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటారండి. ఒకవేళ వాళ్ళు జ్ఞానాన్ని వివేకాన్ని నేర్చుకోవాలి అని అనుకోవట్లేదనుకోండి, సొలొమోను గారి ద్వారా ఎన్ని సామెతలు చెప్పినా వాళ్ళు ఎప్పటికీ వినరు. కాబట్టి జ్ఞానాభివృద్ధి చేసుకోవాలి అని అంటే ముందుగా వాళ్లకు జ్ఞానాన్ని నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉండాలి. అదే మనకి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5, 7 వచనాల నుంచి అర్థమవుతుందండి. మరొక ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అని అంటే, జ్ఞానానికి నీతి న్యాయాలకి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే మనము 2, 3 వచనాలు చూస్తే, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపమును గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశం నొందుటకును, ఇవి తగిన సామెతలు అని మనకు అర్థమవుతుంది. న్యాయమూర్తి గురించి ఒకసారి ఆలోచించండి. ఒక న్యాయమూర్తి న్యాయమైన తీర్పుని ఇవ్వాలి అని అంటే ఆ న్యాయమూర్తికి జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేనివాడు, జ్ఞానాన్ని ప్రేమించనివాడు, ఏది మంచో ఏది చెడో సరిగ్గా అర్థం చేసుకోలేనివాడు, వివేకం లేనివాడు న్యాయమైన తీర్పుని ఇవ్వలేడు. అంటే నీతి న్యాయము యథార్థతల్ని అనుసరించాలి అని అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానం లేనివాడు అమాయకంగా ఏది పడితే అది నమ్మే అవకాశం కూడా ఉంటుంది. అలా ఏది పడితే అది నమ్మినప్పుడు సరైన తీర్పుని ఇవ్వలేడు. అదేవిధంగా మన జీవితంలో కూడా మంచి నిర్ణయాలను తీసుకోవాలి అని అంటే, నీతితో కూడిన నిర్ణయాలను తీసుకోవాలి అని అంటే దానికి కూడా జ్ఞానం కావాలి. నీతితో కూడిన న్యాయమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమండి. ఎందుకనంటే ఒక కుటుంబాన్ని ఆలోచించినప్పుడు కూడా ఆ కుటుంబంలో ఉండే పెద్ద, ఆ కుటుంబంలో ఏదైనా వివాదం వచ్చినప్పుడు సరైనటువంటి తీర్పు తీర్చగలగాలి. అతను జ్ఞానయుక్తమైన వాడై ఉండాలి. ఏది మంచో ఏది చెడో తెలిసి ఉండాలి. లేదా ఒక ఇంట్లో ఉండే అమ్మ తన పిల్లలు ఎప్పుడైతే తప్పు చేస్తారో అది ఎందుకు తప్పో
సరిగ్గా వివరించగలగాలి. తన పిల్లల మధ్య గొడవలు వచ్చినప్పుడు పక్షపాతం లేకుండా సరైనటువంటి న్యాయమైన తీర్పును తీర్చి వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలి. అప్పుడే ఆ పిల్లలకు కానీ, ఆ కుటుంబం కానీ, అమ్మ మీద కానీ, ఆ కుటుంబ పెద్ద మీద కానీ గౌరవం ఉంటుంది. అదేవిధంగా దేశాన్ని పరిపాలించే రాజైనా, ఏదైనా ఒక బిజినెస్ని నడిపించే ఒక యజమానైనా సరే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీతి న్యాయములతో సవ్యంగా ఏదైనా నడవాలి అని అంటే దానికి జ్ఞానం కావాలి. మరి ఈ జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవచ్చు అని అంటే దేవుడు చెప్పిన జ్ఞానాన్ని వినాలి, నేర్చుకోవాలి. ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని అనుకుంటారో, ఎవరైతే నీతి న్యాయాల్ని అనుసరించాలి అని అనుకుంటారో, ఎవరైతే జ్ఞానాన్ని ఇష్టపడతారో, ఎవరైతే ఎక్కడ జ్ఞానం ఉందో అక్కడ నేర్చుకోవాలనుకుంటారో అలాంటి వారు మాత్రమే జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటారు, పాండిత్యాన్ని వృద్ధిపరుచుకుంటారు అని మనము 5వ వచనంలో కూడా చూస్తున్నామండి. జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకొనును, వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. 6వ వచనము, వీటి చేత సామెతలను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢ వాక్యములను జనులు గ్రహించుదురు. అంటే ఈ సామెతల గ్రంథాన్ని చదివినప్పుడు జ్ఞానుల మాటలను, గూఢ వాక్యాలను కూడా అర్థం చేసుకుంటారని మనకు అర్థమవుతుంది. 7వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో, దేవుడు ఉన్నారని నమ్ముతారో అలాంటి వారే నీతికి న్యాయానికి ప్రాధాన్యత ఇస్తారండి. దేవుడు లేనప్పుడు నీతికి న్యాయానికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఏదో రకంగా బ్రతికేసి కాలాన్ని వెళ్ళబుచ్చితే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు తప్పు చేసిన వారిని శిక్షిస్తాడు, దేవుడు నీతి న్యాయాలను చూస్తాడు అని ఎవరైతే నమ్ముతారో వాళ్లే దేవుడు చెప్పిన జ్ఞానాన్ని, సామెతల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే 7వ వచనంలో చాలా స్పష్టంగా చూస్తున్నాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. అంటే ఈ జ్ఞానము, తెలివి, వివేకము సంపాదించాలంటే ముందు దేవుడున్నాడని నమ్మాలి, ఆ నిజమైన దేవుడు ఎవరో కూడా అర్థం చేసుకోవాలి, నిజమైన దేవుడు ఏం చెప్తున్నాడో కూడా అర్థం చేసుకోవాలి. దేవుడున్నాడు, నిజమైన దేవుడు యెహోవా, కాబట్టి ఆ యెహోవా చెప్పిన జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తారు. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అని ఉంది. ఎవరైతే నిజమైన దేవుణ్ణి నమ్మరో వాళ్ళందరూ కూడా జ్ఞానాన్ని, ఉపదేశాన్ని తిరస్కరిస్తారు. ఆటోమేటిక్గా వాళ్ళు నీతి న్యాయాలని అనుసరించకుండా జీవితాన్ని గడిపేస్తారు. ఉదాహరణకి మనం రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి చూస్తే, మరియు వారు దేవుని నెరిగి ఆయన్ను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదములు ఎందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. అంటే 21, 22 వచనాలు మనం చదివినప్పుడు నిజమైన దేవునికి వాళ్ళు మహిమపరచడం లేదు, నిజమైన దేవుణ్ణి అర్థం చేసుకోవడం లేదు. అలా అర్థం చేసుకొని వాళ్ళందరూ కూడా తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యారు అని మనకు అర్థమవుతుందండి. వాళ్ళే 25వ వచనంలో ఏం చేశారనంటే, రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25లో, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి అని ఉంది. వాళ్ళే ఇంకా ఏం చేశారు అంటే చాలా ఉన్నాయి. డైరెక్ట్గా మనము 29వ వచనం చూద్దామండి. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, ఇక్కడ దుర్నీతి అనే పదం మనం చూస్తున్నాం. ఎవరైతే నిజమైన దేవుణ్ణి దేవునిగా మహింపరచట్లేదో, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం లేదో వాళ్ళు జ్ఞానులని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి అని మనం 22వ వచనంలో చూసామండి. ఇదే విషయాన్ని మనం సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూస్తున్నాం. మూర్ఖులు జ్ఞానాన్ని, ఉపదేశాన్ని తిరస్కరిస్తారు అని. ఎవరైతే జ్ఞానాన్ని, ఉపదేశాన్ని తిరస్కరిస్తారో వాళ్ళకి నీతి న్యాయములు అర్థమవు అని మనం అర్థం చేసుకున్నామండి. కాబట్టి ఈ రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనంలో చాలా స్పష్టంగా చూస్తున్నాం, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులు నైరి. అంటే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం యెహోవా యందు భయభక్తులు లేనివారు దుర్నీతిని ప్రేమిస్తూ దుష్టత్వంలోకి వెళ్తారని మనకు అర్థమవుతుంది. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. జ్ఞానాన్ని సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా నీతి న్యాయాల్ని అర్థం చేసుకుంటారు.
కానీ నిజమైన దేవుణ్ణి యెహోవాని నమ్మని మూర్ఖులు జ్ఞానాన్ని ఉపదేశాన్ని తిరస్కరిస్తారు అని మనకి 7వ వచనం నుంచి అర్థమవుతుంది. 8వ వచనం, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. ఇది ముఖ్యంగా యవ్వనులకి టీనేజర్స్కి చాలా ముఖ్యమైన వచనం అండి. ఇక్కడ నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుమని చూస్తున్నాం. ఖచ్చితంగా యవ్వనుల కంటే తల్లిదండ్రులకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది కాబట్టి తండ్రి ఉపదేశాన్ని ఆలకింపు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే తండ్రి లేదా తల్లి జ్ఞానయుక్తమైన మాటలు చెప్తారు. సహజంగా అయితే చెప్పాలి, ముఖ్యంగా ఆ తల్లిదండ్రులు దేవుణ్ణి నమ్మేవారైతే, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారైతే వాళ్ళు ఖచ్చితంగా జ్ఞానయుక్తమైన మాటలు చెప్తారు. అప్పుడు యవ్వనులు కానీ తల్లిదండ్రులు చెప్పిన మాటను వినాలి అని మనం అర్థం చేసుకోవచ్చండి ఈ వచనం నుంచి. 9వ వచనం, అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములనై ఉండును. అంటే యెహోవాయందు భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు చెప్పే జ్ఞానయుక్తమైన మాటలు నీ తలకు సొగసైన మాలికగా ఉంటాయి, నీ కంఠమునకు హారములుగా ఉంటాయి అని మనకు అర్థమవుతుంది. అంటే ఎప్పుడైతే మనం ఆ మాటలు వింటామో అవి మనకి అందాన్ని కలుగు చేస్తాయి. ఎందుకంటే జ్ఞానయుక్తంగా ప్రవర్తించే వారిని సహజంగా లోకం దృష్టిలో కూడా వాళ్ళు మంచిగా కనిపిస్తారు. కాబట్టి దేవుడి యందు భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు చెప్పే జ్ఞానాన్ని త్రోసివేయకుండా మనమందరం ఆలకించాలని ఈ వచనాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఈరోజు సామెతల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకున్నాము. మిగతా వచనాలు తర్వాతి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మేము మీ యందు భయభక్తులు కలిగి తెలివిగా ప్రవర్తించి మీ వాక్యాన్ని మీ జ్ఞానాన్ని అర్థం చేసుకొని మేము ఈ భూమి మీద మా జీవితాన్ని మీకు నచ్చిన విధంగా బ్రతికేటట్టు మాకు సహాయం చేయండి. ఎప్పుడు కూడా మీ జ్ఞానం పట్ల ఆసక్తి కలిగి తృష్ణ కలిగి అర్థం చేసుకునే మనసును మాకు ఇవ్వండి తండ్రి. దాని ప్రకారంగా జీవించేలాగున మాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.